ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీలో రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను మంచినీళ్లు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి. ఏంటంటే యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో. అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది. ఆ టైంలో మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే. ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లా అని. అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్. ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, ఉపేంద్ర గారు ఒకరు, అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు, ఇంకా ఉన్నారు చాలా మంది, వసంత కృష్ణమోహన్ ఏదో ఉన్నారు, వసంత నాగేశ్వరరావు. ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. మరి సెకండ్ ప్లేస్ లో సరే నాదెండ్ల భాస్కరరావు గారు అయితే మెయిన్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారే. మరి ఆయన ఎట్లా పోయారు, ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది. అది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది. అందువల్ల నాదెండ్ల భాస్కరరావు గారిని పక్కన పెడదాం, పోనీ ఆయన చేసిన వెన్నుపోటు అనుకుందాం సపోజ్. కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు గనక మాట్లాడబోతున్నాం. కానీ మరి నల్లపురెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించడానికి ఒక పెద్ద డ్రామా. అంటే ఎన్టీఆర్ గారి ప్రక్కన సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉండటానికి వీల్లేదు. ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేసుకోవాలి, పూర్తిగా అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకోవాలి, పార్టీలో వ్యక్తులందరూ తన దగ్గరికే రావాలి, తన చెప్పు చేతుల్లో ఉండాలి. అంటే అప్పటి నుంచే ఎటువంటి భయంకరమైన కుట్రకి ఇతను తెర తీశాడంటానికి ఇది స్పష్టమైన చరిత్ర. ఇదంతా కూడా ఎక్కడ నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్ధం లేదు. మీరు చూడండి ఒక్కసారి వెళ్ళిన ప్రతి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబునే తిట్టెళ్లారు. మీరు ఆనాటి పేపర్లు పరిశీలిస్తే మీకు ఆ న్యూస్ తెలుస్తుంది. ఇతని వల్లే మేము బయటికి వెళ్ళాం, ఇతని ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు. పాపం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారైతే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి. అలాగే ఉపేంద్ర గారు మహామేధావి అని పేరు ఆ రోజుల్లో. అలాంటి ఆయన అసలు రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారి వీరాభిమాని. అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్టీఆర్ గారి పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎక్కువనారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం. ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి, సొంత అల్లుడు కదా. అందులో సీనియర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు, జానారెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎవరి మీద ఆధారపడాలంటే ఇక అల్లుడే దిక్కయ్యాడు. అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్టులు ఇచ్చి నాయన నువ్వే చూడు పార్టీ అంతా, ఎవరు వచ్చినా కూడా అదిగో అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు. ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు. తనకిష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతని ఒకటే ఉంది, అతని గోల్ ఏంటి, సీఎం పోస్టు. మొదటి నుంచి కూడా పాపం అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతని దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము. కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం, వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా. అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటి నుంచే శ్రీకారం చుట్టాడు.